హల్లెలూయా. దేవాతి దేవుడికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలండి. మరి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ డేవిడ్ పాల్ గారికి నా వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా నా వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా వందనాలండి. బాగున్నారా అండి అందరూ? బాగుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన వాయిస్ పడుకున్న వాళ్ళకి వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత గట్టిగా స్తుతిస్తే మన దేవుడు అంత సంతోషిస్తారండి. మనం ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. ఈ రాత్రి అనేక మంది నిద్రపోతున్నారు, కానీ మనము దేవుడి సన్నిధిలో ఉండే ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం. అందుని బట్టి దేవాతి దేవుడికి స్తుతులు. ఎవ్వరు కూడా మాట్లాడొద్దండి. ఒక మంచి ఆత్మీయ ఆహారం మీ మధ్యలోకి పట్టుకుని వచ్చాను. అయితే సమయం 5 నిమిషాలకు కుదించారు. మరి పరిశుద్ధాత్ముడు మరి ఏ విధంగా నడిపిస్తారో నాకైతే తెలీదు. సరే అండి, మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరన్నా చదివి సహాయం చేయండి. 1వ సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదవండి చదవండి. చాలు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు ఎల్కానా. అయితే అతనికి 2 భార్యలు ఉన్నారంట. స్టార్టింగ్లోనే రాసేశారు ఇక్కడ. ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఎవరు? హన్నా. రెండో భార్య పెనిన్నా. అసలు రెండో భార్య ఎలా వచ్చింది ఇక్కడ క్యారెక్టర్? మొదటి భార్యకి ఏం జరిగింది, తర్వాత ఇంకో భార్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తను? ఎవరన్నా ఆన్సర్ చెప్పగలరా? పిల్లలు లేనందువల్ల పెనిన్నాను చేసుకున్నాడు. మరి ఈ వ్యక్తి ఒక మంచి వంశంలో పుట్టాడు. సమయం కొద్దిగా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒక దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబంలో, దేవుడిని నమ్ముకున్న తల్లిదండ్రులకి పుట్టిన వ్యక్తి చరిత్ర చెప్తుంది ఈ వ్యక్తి. అయితే ఈ వ్యక్తికి విశ్వాసం ఉండాలి కదా దేవుడి పట్ల. ఈ ఎల్కానాకి దేవుడి పట్ల విశ్వాసం ఉండాలి. తన భార్య అయిన హన్నా కూడా దేవుళ్ళో ఉంది. ఇద్దరు కూడా దేవుళ్ళో ఉన్నారు. వీళ్ళు ఏటేటా ఎక్కడికి వెళ్తున్నారండి? దేవుడు మందిరానికి వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. బలులు అర్పిస్తున్న వీళ్ళు ఎందుకు విశ్వాసంలో సన్నగిల్లిపోయారు? ఎల్కానా ఎందుకు విశ్వాసంలో పడిపోయాడు? ఈ రాత్రి కొన్ని మాటలు ఎందుకని తను ఇంకొక మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది? తన విశ్వాసంలోంచి తప్పిపోయి ఉండొచ్చు కదా. లేకపోతే తన తల్లిదండ్రులు నీ భార్యకి పిల్లలు లేరు కాబట్టి నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకో అని ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఇటు తరపు నుంచి అటు తరపు నుంచి బంధువులు ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినా కానివ్వండి, తనైతే ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి ద్వారా తనకి సంతానం కలిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? హన్నా భక్తిపర్రాలు, ప్రార్థనా పర్రాలు. ఎంత భక్తి పర్రాలంటే ఏటేటా దేవుడి సన్నిధికి వెళ్ళి కన్నీరు విడుస్తుంది. ఏటేటా బలులు అర్పిస్తున్నారు వీళ్ళు. వెళ్ళినప్పుడల్లానంట దేవుడి పాదాల దగ్గర వేడుస్తుందంట, నాకు పిల్లలు లేరు ప్రభువా, నాకు పిల్లలు లేరు. యెహోవాకు తెలీదా తనకు పిల్లలు లేరని? దేవుడికి తెలీదా? సంతు లేకుండా చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు చేశారు సంతు లేకుండా? పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు, దేవుడు వాక్యము చదువుతున్నప్పుడు అది శారీరకంగా కాకుండా ఆత్మీయంగా మనం ఆలోచించగలగాలి. ఆత్మీయంగా ఆలోచించాలంటే మనకు ఫస్ట్ ఆత్మజ్ఞానం మనలో ఉండాలి. ఆత్మీయంగా ఆలోచించాలంటే మనం అసలు ఆత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి కూడా వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు సత్యం. ఎప్పుడైతే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటామో అక్కడ మర్మాలు మనకు బయలుపరచబడతాయి. మనం నేర్చుకోవాలి దేవుడి పాదాల దగ్గర. చాలా చోట్లకు వెళ్ళినప్పుడు చాలా స్థలాల్లో అంటారు, ఈ సంఘంలో అభిషేకం లేదనొచ్చు, లేకపోతే ఈ వ్యక్తిలో ఆత్మ లేదనొచ్చు. నేనంటాను, వాక్యం చదివే నేనంటా, ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏమన్నారు? చిన్న పిల్లల మీద కూడా నేను అభిషేకాన్ని కుమ్మరిస్తానని చెప్పారు మన దేవుడు. ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. కానీ ఆ ఆత్మను మనం ఎలా చేయాలో తెలుసా అండి? మనం ఉపయోగించుకోవాలి. పరిశుద్ధాత్ముడిని మనం ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ క్రియలు మనలో జరగాలి. అది మనము చేసుకోవాలి. ఎలాగా? ఇప్పుడు ఒక కత్తి ఉందండి, ఆ కత్తిని మనం కొన్ని కొబ్బరికాయలు కొడతాం, పదును పోతుంది. తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఈ కత్తి వద్దు వేస్ట్ అని పక్కకు పడేస్తామా? దానికి పదును పెడతామా? పదును పెడతాం కదా. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంట, వీళ్ళు నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తారు, వీళ్ళు నా సహాయం ఎప్పుడు కోరుకుంటారు, వీళ్ళు నా అవసరాన్ని ఎప్పుడు
ఆలోచన చేస్తారు వీళ్ళని పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉంటారంట. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం అడుగుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆహ్వానించి ప్రభువా నాకు కావాలి, నువ్వు నాలో నువ్వు ఉన్నావు, నా ద్వారా నువ్వు బయటికి రావాలంటే నేనేం చెయ్యాలని మనం అడిగితే పరిశుద్ధాత్ముడు క్రియారూపంగా మనకు చూపిస్తాడు. అయితే ఇక్కడ హన్నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం మాట, ఆత్మీయ మర్మం ఏంటంటే తను ప్రార్థిస్తుంది. ప్రార్థన ఎలా ఉందంటే క్యాజువల్గా ఉందండి, నార్మల్గా ఉంది ప్రేయర్. నార్మల్ ప్రేయర్ చేస్తుంది, ఏటేటా వెళ్తుంది, ఏడుస్తుంది, నాకు పిల్లలు లేరు ప్రభు అంటుంది, మొక్కుకుంటుంది, మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు, వచ్చేస్తున్నారు ఇంటికి. అయితే ఇక్కడ ఎలా అయితే హన్నాలోంచి ఆ ఎనైటింగ్ బయటికి రావాలి, ఆ అభిషేకం బయటికి రావాలి, ఆ తీవ్రత బయటికి రావాలి అంటే దేవుడు ఏం చేశారో తెలుసా అండి? పెనినా అనే ఒక ముళ్ళుని పెట్టారు అక్కడ. ఏం పెట్టారు? పెనినా అనే ఒక ముళ్ళుని పెట్టారు. ఆ పెనినా ఏం చేస్తుందో చూడండి ఇక్కడ 6వ వచనంలో. సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె పెనినా విసిగిస్తుందంట. ఏమని విసిగిస్తుంది? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు. మన ఇద్దరు భర్త ఒక్కడే, కాకపోతే భర్త ఎవరి వైపు ఉన్నారు? నా వైపే ఉన్నారు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. నీకు పిల్లలు లేరు, నీ మీద కేవలం ప్రేమ చూపిస్తున్నాడు అంతే. ఇక్కడ అంటాడు కదా, 10 మంది కుమారుల కంటే నేను సరిపోనా అని అడుగుతాడు. చాలా కుయుక్తిగా మాట్లాడాడు, చాలా కపటంగా మాట్లాడాడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన మాట. ఆ వ్యక్తి నిజంగా హన్నాను ప్రేమిస్తే, ఆ వ్యక్తి నిజంగా అన్నా వైపే ఉంటే తను ఇంకొక వివాహం చేసుకోడు కదా, ఇంకొక మ్యారేజ్ జరిగి ఉండదుగా. తను కూడా స్ట్రాంగ్గా నిలబడేవాడు, దేవుడు కార్యం అక్కడ జరిగే వరకు స్ట్రాంగ్గా నిలబడేవాడు. కానీ నిలబడలేదంటే కేవలం అన్నాని ప్రేమిస్తున్నాడు తప్ప అన్నకి సపోర్ట్గా తను లేడు. అక్కడ సపోర్ట్ ఉండుంటే వెయిట్ చేసేవాడు. అక్కడ ఏమైంది? ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాడు. ఇక్కడ ఒక సత్యం చెప్తాను మీకు ఏంటంటే, ఒక మ్యారేజ్ చేసుకున్న భార్యాభర్తలు ఎలా ఉంటారో తెలుసా అండి? ఒకరికొకరు ఎంతో ఇష్టంగా ఉంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక్కడ ఏమైపోయింది తెలుసా అండి? అన్నతో ప్రేమగా ఉంటున్నాడు కానీ సంసార విషయంలో కానీ శారీరక విషయంలో కానీ అన్నాక తను దూరంగా ఉన్నాడు. ఇక్కడ కుమారులు లేరని అన్న బాధపడట్లేదు, పిల్లలు లేరని బాధపడట్లేదు తెలుసా అండి? తన భర్త తనకి దూరంగా ఉన్నాడు అన్న దుఃఖం ఎక్కువైపోయింది అన్నాకి. ఆ బాధ ఎక్కువైపోయి ఇంకా తను ఏం చేయాలో అర్థం కావట్లే. ఈవిడ రోజు విసిగించేస్తుంది. నిజంగా కుటుంబాల్లో కూడా ఈ విసుగుదల ఉంటుంది. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, నీకు పిల్లలు లేరు. అత్తమామలు శోధించవచ్చు, తల్లిదండ్రులు శోధించవచ్చు, బంధువులు శోధించవచ్చు. కానీ ఒక్క సత్యం చెప్తా, స్త్రీలుగా ఉన్న మనం ఎప్పుడైతే దేవుడు పాదాల దగ్గర మౌనం వహిస్తామో కార్యాలు జరగడం మనం చూస్తామండి. మనం మౌనంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మౌనంగా ఉండాలి. పోరాడాల్సింది ఎవరితో తెలుసా? దేవుడు పాదాల దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో వేడుకోవాలి, ప్రార్థనలో బ్రతిమలాడాలి. మనుషులతో పోరాడకూడదు. మనుషులతో పోరాడితే మనకు ప్రతిఫలం ఉండదు. తల్లిదండ్రులతో, అత్తమామలతో, భర్తతో పోరాడితే మనకు ప్రతిఫలం ఉండదు. మనకు ప్రతిఫలం ఎక్కడ రావాలో తెలుసా? దేవుడి దగ్గర నుంచి రావాలి. ఈ ఎడమ ఎవరు తెచ్చారు? దేవుడే తెచ్చారు. సంతు లేకుండా చేసేసారు దేవుడు. ఎందుకు చేసేసారంటే అన్నాలో ఉన్న ఒక అభిషేకము బయటికి రావాలి, ఒక పట్టుదల బయటికి రావాలి, ఒక ఎనైటింగ్ బయటికి రావాలి. తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తనలో పని చేయాలని దేవుడు ఏం చేశారంటే ఎడమ చేశారు. ఈ ఎడమ చేసినప్పుడు కూడా తను ఏం చేస్తుందంటే నార్మల్గా తీసుకుంది, విసిగిస్తున్నా నార్మల్గా ఉంది, దుఃఖ పెడుతున్నా నార్మల్గా ఉంది. ఇది సరిపోదు జోస్ అని ఏం చేశారో తెలుసా? ఇంకా 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 పెంచారంట దేవుడు. ఇంకా విసిగించడం ఇంకా ఎక్కువ చేసేసింది తన తీవ్రత. మనం అనుకుంటాం పెనిన్నా వల్ల ఇది జరిగింది అనుకో. నిజంగా ఆశీర్వాదం దేవుడు ఇచ్చిందే, కానీ ఇక్కడ తన ఆశీర్వాదం పొందుకోవడానికి అన్న కారకురాలు ఎవరంటే పెనిన్నానండి. దేవుడు పెనిన్నాను వాడుకున్నారు అక్కడ అన్నాన్ని లేవనెత్తడానికి, అన్నాన్ని నడిపించడానికి, అన్నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి రావడానికి, అన్నాలో ఉన్న తీవ్రత బయటికి రావడానికి పెనిన్నా అనే ఒక ఆయుధాన్ని ఇక్కడ దేవుడు వాడుకున్నారు. ఈ రాత్రి నేను చెప్తాను, నీలో ఉన్న అభిషేకాన్ని నువ్వు బయటికి తీసుకురావాలంటే నీకు వ్యక్తిగత అనుభవం ఉండాలి, దేవుడితో వ్యక్తిగత సహవాసం ఉండాలి, వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉండాలి. నువ్వు దేవుడితో గడపాలి. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు నువ్వు చూడకూడదు. నువ్వు దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి అడగాలి, ప్రభువా ఈ సమస్యలో నేనేమి నేర్చుకోవాలి, ఈ పరిస్థితుల్లో నాకేం కావాలి, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావు.
చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమంటారు తెలుసా? నా భార్య అలాంటిది, నా భర్త ఇలాంటి వాడు అంటారు. నేనంటాను, అలా నిందించడం కాదు మనం చేయవలసింది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. ఒకటి, మనం సైలెంట్ అయిపోవాలి. మీకు ఒక సాక్ష్యం చెప్తాను. ఒక సంఘంలోనంట ఒక స్త్రీ ఉందంటండి, ప్రార్థనకి వెళ్తుందంట ప్రతిరోజు. ఆమె భర్త బాగా మంచి తాగిపోతంట, తాగుతూనే ఉండేవాడు. అంటే ఇంటికి రాగానే ఆవిడ్ని తిట్టడమే పని అంట అతనికి, ఇంకా వేరే పని ఏమీ లేదు. భోజనం పెట్టినా ఏం పెట్టినా తిట్టడమే పని. అయితే తినేం చేస్తుందంట, మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసుకుందంట. ఒకరోజు దైవజనుడు ఈమెను చూసాడంట. సైలెంట్గా ఉండాలండి. దైవజనుడు ఈమెను చూసాడంట. చూసి, ఏంటమ్మా నీ పరిస్థితి, ఏంటి నీ బాధ అంటే, ఇలా ఉంది పాస్టర్ గారు నా పరిస్థితి, నా భర్త ఇలా చేస్తున్నాడు, ఎందుకు తిడుతున్నాడో నాకు తెలియట్లేదండి, ఇంటికి వచ్చి తలుపు తీయంగానే మొదలెడుతున్నాడు, నువ్వు అలాంటి దాని అంటున్నాడు, ఇలాంటి దాని అంటున్నాడు, నాకేమో కోపం వచ్చేస్తుందండి, ఏం చేయాలి, ఏదన్నా కొట్టేయాలనిపిస్తుందా అన్నదంట. అంట్లోకి దైవజనుడు అన్నాడంట, నీకు ఒక ఉపాయం చెప్తానమ్మా నేను, అది పాటించు, నీ భర్త మారిపోతుంది. ఏం చేయాలండి అని అడిగిందంట. నీ భర్త వచ్చి డోర్ కొడతాడు కదా, డోర్ కొట్టంగానే డోర్ తీయక ముందే ఒక గ్లాసులో కొంచెం వాటర్ తీసుకో, అవి నీ నోట్లో పోసేసుకుని లోపలికి మింగకు, బయటకు ఇయ్యకు, నువ్వు అలాగే నోట్లో పెట్టుకుని అలాగే ఉండు, ఎప్పటి వరకు, నీ భర్త తిట్లు ఆపే వరకు అలాగే ఉండు అన్నాడంట. సరే, దైవ సేవకుడు చెప్పాడు కదా, అది చేస్తే మంచిదే కదా అని ఏం చేసిందంటే, వెళ్ళి భర్త వచ్చి డోర్ కొట్టంగానే ఫస్ట్ వాటర్ పట్టుకుని తాగేసుకుని నోట్లో పోసేసుకుని డోర్ తీసిందంట. ఈ వాటర్ లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. ఇతను తిడతానే ఉన్నాడు. ఇతనికి అనిపిస్తుందంట, రోజు తిట్టినప్పుడు ఇసుక్కుంటుంది, అయి పాడేస్తుంది, ఈ పాడేస్తుంది, ఈ రోజు ఏంటి నా భార్య మాట్లాడట్లేదు అనుకున్నాడంట. ఇలా ఒక వారం రోజులు చేసిందంటండి. చేస్తుల్లోకి అతనికి మారు మనసు వచ్చేసిందంట. హల్లెలూయా. ఎందుకని? మౌనం పాటించింది. మౌనం అండి అనేక సమస్యలను, అనేక పరిస్థితులు మార్చేస్తుంది. ఇక్కడ పెన్నీన దుఃఖ పెడుతున్నప్పుడు అంటండి, అన్న కోపపడలేదంట, తన మీద రివర్స్ అవ్వలేదంటండి, తనని తిట్టలేదంట, సైలెంట్ అయిపోయిందంట. అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆత్మలో తీవ్రత తెచ్చుకుని భోజనం మానేసింది, దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. భర్త అంటున్నాడంట, 10 మంది కుమారుల కంటే నేను నీకు లేనా, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. నిజంగానండి, చాలామంది భర్తలు, నేను నీకు ఉన్నాను కదా ఏడవకంటారు. తల్లిదండ్రి పిలిచి, అరే నువ్వు ఇలా, నీ భార్య ఇలాగ రానంగానే టపా 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 కొడుతూనే ఉంటారు. వచ్చి వెనక ముందు ఆలోచించరు, అడగరు, అసలు ఏం జరిగిందో కూడా అడగరు. కానీ తన భర్త ఇలాంటిలోకి ఈవిడ ఏం చేసిందంట, ఇలా కాదు, ఇంకేదో ఉంది నాలో, ఏదో చేయాలి నేనని చెప్పి మోకాళ్ళు వేసి దేవుడిని అడుగుతుందంట. ఏమని? ప్రభువా, రేపొద్దున నేను బలి అర్పించడానికి వస్తున్నాను, అక్కడికి వచ్చాక నేనేం చేయాలో, అసలు నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావో అది నువ్వు జరిగించని చెప్పి ఆ రాత్రి ప్రార్థన చేసుకుని తెల్లారి బలి అర్పించడానికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళాక ఏం చేసిందండి, గట్టిగా అరిచి, యేసయ్యా నాకు పిల్లలు లేరు, నువ్వు ఇస్తావా అని అడిగిందా? అడగలేదు. ఏం చేసింది? ఆత్మలో మూలుగుతుందంట. ఎక్కడ? ఆత్మలో, పరిశుద్ధాత్మలో మూలుగుతుందంట. పరిశుద్ధాత్మలో తీవ్రత తెచ్చుకుంది, పరిశుద్ధాత్మతో ఏడుస్తుందంట, దుఃఖపడుతుందంట. చూస్తున్న దైవజనుడు అనుకుంటున్నాడు, ఈమె తాగొచ్చిందేమో, మద్యం సేవించిందేమో అనుకుంటున్నాడంట. కానీ ఈమె ఏం చేస్తుంది? ఏడుస్తుంది, తీవ్రత తెచ్చుకుంది. నా భర్త నాకు ఎడమగా ఉన్నాడు, నా భర్త నన్ను ఆదరించట్లేదు, నా భర్త నన్ను దగ్గరికి తీసుకుంటలేదు, తనతోనే ఉంటున్నాడు, తనకి పిల్లలు ఉన్నారు, మరి నాకు లేరు, నా భర్త నాకు దగ్గరగా లేడు. ప్రభువా, నేనేం చేయాలి, అసలు ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, నేనేం నేర్చుకోవాలి ఇందులో, నేనేం చేయాలి ఇందులో అని చెప్పి దుఃఖపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నారంట తనతో. వచ్చే సంవత్సరానికి నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నానని. ఎవరి ద్వారా? దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నారు. నిజం ఒక మాట చెప్పనా, సమూయేలు ఒక మంచి ప్రవక్తగా 5 ఉద్యోగాలు చేశాడండి సమూయేలు. అంత మంచి బిడ్డను కనడానికి ఈ తల్లి పడిన బాధ, ఈ తల్లి పడిన దుఃఖము నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ దినాల్లో స్త్రీలు అయిన మనం అలా ఉండాలి, మౌనం అయిపోవాలి. మనం ప్రతి విషయంలో మౌనం అయిపోవాలి. నేను ఒకటంట, నీ భర్త తెలియక తప్పు చేస్తే నువ్వు చెప్పాలి, తెలిసి తప్పు చేసినా నువ్వు చెప్పాలి. ఎలా ఉండాలో తెలుసా? చెప్పే విధానం చాలా స్మూత్గా ఉండాలన్నమాట. మనం గద్దించినట్టు ఉండకూడదు. కావాలని చేస్తే మాత్రం వాక్యానుసారంగా గద్దించే రైట్స్ మనకు ఉంటాయి. కానీ వాళ్ళు తెలియక చేసిన, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో జరిగిన క్షమించుకునే మనసు మనకు ఉండాలి. మనం క్షమిస్తేనే దేవుడి పాదాల దగ్గర నుంచి మనం క్షమాపణ పొందుకుంటాం. నిజంగా ఎంత కృపండి అసలు అన్నాకి, ఎంత ఆశీర్వాదం అది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉంది. ఈ వ్యక్తికి ఏంటంటే, ఈవిడి
చాలా తల్లిదండ్రులు లేరు తినకి. తిను తన అన్నగారు కానీ కూతురుగా స్వీకరించాడు. ఎస్తేరు గ్రంథం తెరవండి. కూతురుగా స్వీకరించాడు. అయితే ఈ వ్యక్తిని దేవుడు ఒక ఉద్దేశం చొప్పున అక్కడికి తీసుకెళ్ళాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. చదవండి. చాలండి. చూడండి, ఇక్కడ ఒక ఉద్దేశంతో ఎస్తేర్ని దేవుడు తీసుకెళ్ళి షూషాను కోటలో పెట్టాడు. ఆ రహస్యం ఎస్తేరుకు కూడా తెలీదు. ఎస్తేరుకు కూడా ఒక సమస్య రాబోతుంది నా ప్రజల మీద, కానీ తనకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఈ పరిస్థితి రాబోతుందని దేవుడికి తెలుసు. తీసుకెళ్ళి ఆ కోటలో పెట్టారు. ఆ పరిస్థితి త్వరగానే వచ్చేసింది. అక్కడికి ఆ సిచ్యువేషన్ వచ్చింది. కింద మొర్దెకై ఒక మాట అంటాడండి. ఇక్కడ చూడండి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత నువ్వు తప్పించుకుందు అని నీ మనసులో అనుకుంటే. ఈ ఉద్దేశం తనకు తెలియదు, కానీ తను అక్కడికి వెళ్ళాక ఇది జరగబోతుందని మొర్దెకై ద్వారా తనకు తెలిసింది. ఇలా యూదుల మీదకి ఒక సమస్య రాబోతుందని తెలిసింది. తినేమంటుందో తెలుసా? ఆజ్ఞ లేకుండా రాజు దగ్గరికి వెళితే నేను చనిపోతాను, రాజు పిలవకుండా నేను అక్కడికి వెళితే చనిపోతాను, నేను వెళ్ళకూడదు, నువ్వు ఆ వస్త్రాలు తీసేసేయి, ఆ గోని పట్ట తీసేసేయి. ఇక్కడ ఏం చేస్తుందో తెలుసండి, దేవుడు కార్యం జరగాల్సిన స్థితిలో తను ఏం చేస్తుందంటే కార్యం జరగకుండా ఆపాలని ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ మొర్దెకై అంటాడు, నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రం చేతన, యూదులందరిలో నువ్వు గొప్పదానివైనంత మాత్రాన, నువ్వు రాణివైనంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు, దేవుడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు అని హెచ్చరిక పంపించాడంట. అప్పుడు భయం వేసిందంట తనకి. అప్పుడు ఏమంటుంది? అందరినీ ఉపవాసం ఉండమని. నేను ఉపవాసం ఉంటా 3 దినాలు. అనుమతి లేదు, కానీ నేను వెళ్తాను. ఒక తెగింపు మాట ఏమొచ్చింది తనకి? ఒక తెగింపు వచ్చింది. అక్కడ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేనంత తెగింపు తనకు వచ్చింది. నిజం చెప్తున్నాను, ప్రార్థించడానికండి అనారోగ్యం సాకు పెట్టుకోకూడదు. మనం ప్రార్థించడానికి ఊర్లు సాకు పెట్టుకోకూడదు, ప్రార్థించడానికి బంధువులు సాకు పెట్టుకోకూడదు, ఏది పెట్టుకోకూడదు. మనం ప్రార్థించడానికి ఏది మనకు అడ్డుగా ఉండకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడాలి, దేవుడి పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడాలి, దేవుడిని కొనియాడడానికి ఇష్టపడాలి, ఆయనతో గడపడానికి ఇష్టపడాలి. మనం ఎప్పుడు కూడా అలా ఇష్టపడినప్పుడు నిజంగా దేవుడు సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుడు ఆత్మ మనలో ఆనందిస్తుంది, దేవుడు అభిషేకం మన పైన అల్లాడుతుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం మార్చబడతాం. నలుగురిలో ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రత్యేకత ఆ నలుగురికి కనబడేటట్టు చేస్తారు దేవుడు. ఎప్పుడు మనం దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడితో ప్రార్థించినప్పుడు. ఎస్తేరు ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రజల కోసం కన్నీరుతో ఉపవాసం ఉండి, రాత్రి పగలు ఉపవాసం ఉండి అడుగుతుందన్నమాట, ప్రభువా సహాయం చేయండి, ఇది నా వల్ల జరిగేదైతే నాకు సహాయం చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి నా మీద దయ పుట్టించండి అని అడిగిందంట. నిజంగా ఆజ్ఞలు అవే, వెళ్ళకూడదు, వెళితే చంపేస్తారు. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? రాజుకి దయ పుట్టించి, కనికరం పుట్టించి, ఎస్తేరు నీకేం కావాలని అడిగారు. నిజంగా మన దేవుడు మన మీద దయ కలిగిన దేవుడు అండి. మనం ఎప్పుడైతే కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి వెళ్తామో ఆయనకి జాలి కలిగేస్తుందంట. నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ దుఃఖపడుతుంది, నేను నా బిడ్డకి కార్యము చేయాలి, నా బిడ్డ పరిస్థితిని నేను చూస్తున్నాను, ఇలా ఉంది, నేను విడిపించాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తారో తెలుసా? కనికరముతో, జాలితో నీకు ఎప్పుడో జరగవలసిన కార్యం ముందే జరిగించేస్తారు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిద్రపోవద్దు, హల్లెలూయా. కార్యం కావాలా వద్దా? ఆశీర్వాదం కావాలా వద్దా? అభిషేకము కావాలా వద్దా? దేవుడు అభిషేకము కావాలా వద్దా? పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి కూడా తన అభిషేకాన్ని రెట్టింపు చేసుకోవాలి, తనలో ఉన్న పరిశుద్ధాత్మకు పదును పెట్టాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఒక్కొక్క వ్యక్తి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది.
ఒకళ్ళకి మాట్లాడే శక్తిని ఇస్తారు దేవుడు, ఒకళ్ళకి పాట పాడే శక్తిని ఇస్తారు. ఇంతకు ముందు కూడా చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నీలో ఉన్న దాన్ని దాచిపెట్టొద్దు, కప్పి పెట్టొద్దు. నేనంటాను, నేను దేవుణ్ణి అడిగాను, ఒక్క దగ్గరే నా సంఘంలోనే నేను వాడబడాలా, పరిచర్య చెయ్యాలా అంటే దేవుడు అన్నారు, నువ్వు భూతిగంతాల వరకు వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను నిన్ను అన్నారు. మరి నాలో ఉన్న అభిషేకాన్ని నేను కప్పిపుచ్చితే మీ మధ్యకు వచ్చి నేను నిలబడలేను కదా. నేను నిలబడగలిగాను అంటే నా ఆత్మకు నేను పదును పెట్టా, నా అభిషేకాన్ని నేను ఉపయోగించుకుంటున్నా, దేవుడిచ్చిన అభిషేకాన్ని నేను ఉపయోగించుకుంటున్నా. ఇక్కడున్న మీరు కూడా ప్రతిరోజు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు పని అప్పగించాలి, పరిశుద్ధాత్మను ఆహ్వానించుకోవాలి. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్ముడు నా ద్వారా జరగాల్సింది, నా ద్వారా నా కుటుంబంలోకి రావాల్సిన ఆశీర్వాదం, నేను పొందుకోవాల్సిన ఆశీర్వాదం, నా భర్త పొందుకోవాల్సిన దీవెన, నా కుటుంబం పొందుకోవాల్సిన దీవెన నా ద్వారా జరగాల్సింది ప్రతిదీ కూడా యేసు నామములో మీరు జరిగించండి అని కన్నీటితో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపే స్త్రీలుగా ఈ రాత్రి మనమందరము మార్చబడుదుము గాక. యేసు నామములో అలాంటి అభిషేకము మనందరి మీదకి దిగునుగాక. యేసు నామములో అలాంటి ఆత్మతో మనందరం నింపబడుదుము గాక. పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీద అల్లాడును గాక. దీనికి సాకులు ఏమీ ఉండకూడదు, వయసు లేదు, ఏమీ లేదు. పరిశుద్ధాత్మకు వయసు లేదు, సమయం లేదు, ఏమీ లేదు. ఆయన నిరంతరము పనిచేసే దేవుడు. నిరంతరము ఈ భూమిని విడిచి మనం వెళ్ళేదాకా, పరలోకం చేర్చేదాకా కూడా ఆయన మనతో పనిచేసే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దినాలు ఇవి, సంఘం సంపూర్ణం అవ్వవలసిన దినాలు ఇవి, రూపాంతరము చెందాల్సిన దినాలు ఇవి. తప్పకుండా అందరము పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనందరము ఈ రాత్రి నడిపించబడుదుముగాక. ఆమేన్.